హృదయపూర్వక వందనాలు. మా తల్లి గారి కొరకు మీరందరూ చాలా ప్రయాసపడి ఆవిడ భూస్థాపిత కార్యక్రమానికి వచ్చినటువంటి సేవకులకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్నప్పటి నుంచి దేవుని కృపలో తల్లిదండ్రులు పెరిగి మమ్మల్ని కూడా పెంచినందుకు, ఆవిడ గురించి సాక్ష్యం చెప్పడానికి మమ్మల్ని కూడా మీరు పిలిచినందుకు మీకు వందనాలు. ప్రత్యేకించి తల్లిని మించిన దైవం లేదని నేర్చుకున్నాం. అయితే తండ్రిని కోల్పోయాం, శూన్యంలో ఉన్నాం. తల్లిని కోల్పోయాం, శూన్యంలో ఉన్నాం. కానీ తల్లిని మించిన దైవం ఉన్నదని, యేసుప్రభు వారే దేవుడని మాకు పరిచయం చేసిన మా తల్లిదండ్రులకి రుణస్థులం, ఆత్మీయ తల్లిదండ్రులకి రుణస్థులం. మా తండ్రి అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. కానీ మా తల్లికి ఓర్పు ఎక్కువ, నా తండ్రికి విశ్వాసం ఎక్కువ. మేము చెప్పడానికి ఇంకేం లేదు. కానీ దేవుని కృపలో ఇంతవరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థించిన విధంగా దేవుడు మా తల్లిని కూడా మంచి ముగింపుకు జ్ఞాపకం చేసుకున్నందుకు, మీ ప్రార్థనలకి, మీ ప్రేమకి, మీరు చూపించినటువంటి ప్రతి విధమైన ప్రేమకి మేము రుణస్థులను ఒప్పుకుంటూ, మా కుటుంబ సభ్యుల తరపున, మా యొక్క సంఘస్థుల తరపున, మా స్నేహితులందరి తరపున మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినట్లుగా ప్రార్థించాం. ఎంత త్వరగా దేవుడు తీసుకుంటాడని నేనైతే ఆలోచించలేదు. తల్లి చిన్నప్పటి నుంచి కష్టాలు పడి బాల్యకాలంలోనే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఇంటికి పెద్ద అవటం వల్ల పనులు చేసి పనులు పెట్టారు. చిన్న చిన్న పనులు. మరి మా అమ్మమ్మ ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అమ్మాయిని పెంచలేదు. మా పిన్ని వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు పనులు చేసుకున్నారు. కానీ వివాహం అయిన తర్వాత నా తల్లి చదివించడానికి ఎన్నో కష్టాలు పెట్టారు. ఒక్కోసారి తినడానికి తినలేని సమయంలో మా కోసం వాళ్ళకి వీళ్ళ కప్పుల కోసం పాపం వెళ్ళేది. మమ్మల్ని ఫస్ట్ పడుకోవడానికి ఇచ్చేది కదా. అమ్మా అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను, ఖచ్చితంగా ఏదో తీసుకొచ్చి ఏదో ఒక రకం తీసుకొచ్చి వండి పెట్టాలి. ఎంతో తపన పడేది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉండేది నేను తెలియదు. అది ఎవరి కాలంలోనే మా అమ్మ చాలా అందంగా ఉండేది. కానీ ఒంటి మీద పట్టుబడి సరి చేసుకోకుండా మాకు అనారోగ్యం వచ్చిన భుజాలు వేసుకుని మమ్మల్ని హాస్పిటల్ తీసి, కానీ మాకు మన రిక్వెస్టింగ్ మా అమ్మ చేసే పనులకు ఒకసారి వేసుకున్నాం. మేము చాలా ఒక్కసారి నేనైతే చాలా హార్ష్ మాట్లాడి ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే చెప్తే అర్థం చేసుకునేది కదా, అలా నేను తిడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఏదో ఒక తపంతో, ఏదో ప్రేమతో ఆ పని చేయాలనే ఉద్దేశంతో చేస్తాను. కానీ ఎన్నో శ్రమలు పడింది. మా నాన్న దాదాపుగా జనవరి మాసంలో చనిపోయారు. అప్పటి వరకు కూడా అన్నం పెట్టింది. దాదాపుగా 1 month క్రితం, 1.5 months క్రితం నేను ఇచ్చాను. వచ్చినప్పుడు బాగా బలహీనరాలు అయిపోయింది. బెంగతో ఉందేమో అనుకున్నాం. కానీ తనకున్న వ్యాధి మాకు అర్థం కాలేదు. కానీ ఇంత త్వరగా మా తల్లిని తీసుకుంటాడని మాత్రం మేము అనుకోలేదు. అయినప్పటికీ దేవుని కృప, దేవుని ఇక్కడ చెప్తాం. మా తల్లి గారి ఆత్మ కొరకు ప్రార్థించండి. అలాగే మా కుటుంబాల కొరకు ప్రార్థించని ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభునామమునకు వందనములు. ఈ సమయంలో మరి ఆంటీ ఇప్పుడు పరలోకంలో ప్రభుత్వాన్ని నిరీక్షిస్తున్నాం. ఎందుకంటే మరి గత నాకు తెలిసినప్పుడైతే 1982 సంవత్సరం నుంచి ఆంటీ వాళ్ళ కుటుంబం సారాగరేష్ మ్యారేజ్ అవుతుంది. అంటే బాబ్జీ గారు, సాగరు, జై గారు వాళ్ళ చిన్నపిల్లలప్పుడే మాకు బెరక వస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో 82లో మందిరానికి వచ్చేవాడిని. బెరక ప్రార్థన మందిరానికి. ఆ టైంలో కమలమాంటి పిల్లలు ముగ్గురు తీసుకొని బెరకకు వచ్చేవారు. ఆ టైంలో రూత్ ఆంటీ తర్వాత
ఉండేవారు. అప్పుడు సారా గ్రేస్ ని బాబ్జీకి మ్యారేజ్ అయిన తర్వాత నాన్నగారు అంటే గత జనవరిలో ప్రభు దగ్గర వెళ్ళిపోయారు కదా, ఆయన వస్తూ ఉండేవారు. కుటుంబస్తులు వస్తున్నది ఇదంతా మనకి గతంలో విన్నాం. అయితే ఇదంతా కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి దేనికంటే వందనస్తులైనా. అయితే చివరిగా మరి మానవుడిగా పుట్టి ఎన్నో కష్టములు లేదా ఎన్నో పరిస్థితులు లోపల ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుని అంగీకరించిన కారణాన్ని బట్టి, ప్రభుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి పరలోకంలో నిరీక్షణ ఉంది, ఈ లోకంలో కూడా దేవుడు సహాయపడేవాడు ఉన్నాడు. అందుకని ముందుగా ఆమె జీవితంలో ప్రభుని అంగీకరించింది, దైవజనుడు అంకుల్ని ఆమె వివాహం చేసుకున్నది. తర్వాత నుంచి వారు బిడ్డలు మరియు పిల్లలు వారు పెద్దవారైంది, ఎన్నో కష్టాలు పడినప్పటికీ పిల్లలు పెద్ద చేసి తర్వాత ప్రభువుని వెంబడించి ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారు. అయితే అందుకే దేవుడు ఆస్వాదించాడు పిల్లల్ని, ఇప్పుడు మనవల్ని మనవరాలను కూడా చూస్తున్నాం. దేవుడు ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇదంతా ఎలా వచ్చిందంటే ప్రభువుని అంగీకరించడం ద్వారా, ప్రభువుని వెంబడించడం ద్వారా ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు ఈ లోపల అన్నారు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువుని, దేవుని యొక్క ఇంటిని, దేవుని యొక్క దేవుని యొక్క బిడ్డలతో సహవాసాన్ని విడవకుండా ప్రభు పిలిచేంత వరకు కూడా వెంబడిస్తూ వస్తున్నారు. అయితే అనకాపల్లి వచ్చిన మా కాడి నుండి కూడా అనకాపల్లి దాదాపు ఎప్పుడు వచ్చారంటే సారా గ్రేసు బాబ్జీ గారు వారి వివాహం అయిన తర్వాత కొంతకాలమే అప్పుడు ఈ మధు, జాను, కమల్ వాళ్ళు చిన్నపిల్లప్పుడు బాబ్జీ గారు కమల వారి ఇంటికి వస్తే మందిరానికి వాళ్ళు కూడా వారు ఎవరు వచ్చినప్పటికీ మందిరానికి నడిపించబడతా ఉండేవారు. సండే స్కూల్లోనేమి, బీవీఎస్ లోనేమి, ఇంకా మీటింగ్ లోనేమి వారి ప్రభు నమ్ముకున్న దాన్ని బట్టి వారితో పాటు కుటుంబందరినీ దేవునికి నడిపిస్తూ ఉండేవారు. చివరిగా వాళ్ళు అనకాపల్లి సెటిల్ అయిన తర్వాత పిల్లలు మరి కొంతమంది సేవలోకి వెళ్ళిపోయినారు, కొంతమంది మరి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. అలాగే దేవుడు మానవులు ఇచ్చినాడు. అయితే ఆంటీ మాత్రం ఎప్పుడైనా అంకుల్ దగ్గరికి చూడడానికి వచ్చినప్పుడైనా ప్రేయర్ చెప్పేవారు, పలకరించేవారు, ఇంకే విషయాలు కూడా మాట్లాడేవారు కాదు. అంకుల్ అయితే ఏదో కొంచెం దేవుని గురించి మాట్లాడుకున్నా ఆంటీ మాత్రం మౌనంగా కూర్చొని చూస్తూ ఉండేవారు, వింటా ఉండేవారు. ఆ విధంగా మరి సారా గ్రేస్ వారిని బట్టి వీళ్ళందరూ పరిచయం అయినా. అయితే ఇప్పుడు ఏంటంటే అందరం కూడా ప్రభుని అంగీకరించిన బిడ్డలందరూ కూడా దేవునితో సహవాసకులుగా ఉన్నాం, చనిపోతే పల్లాకున్నాం. ఇప్పుడు చివరిగా చెప్పవలసింది ఏంటంటే ఆంటీ మరి జన్మించడం మొదలుకొని మరి తన యవనస్తురాలుగా ఉన్నాడు, దేవుని అంగీకరించి కుటుంబంగా చేయబడి బిడ్డలకు మేరలు చేయబడి మానవులు కూడా వివాహం టైంకి వచ్చేవారు కూడా ఆమె దేవుడు మరి సజీవురాలుగా ఉంచి మరి గత ఆమె వారం రోజులు పెట్టి కొంత బలహీనరాలుగా హాస్పిటల్కి వెళ్ళింది. కానీ అంతవరకు తన పని తాను చేసుకుంటా ఉండేది. వృద్ధాప్యం వచ్చేవారు కూడా ప్రభువుని వెంబడిస్తే తన పని తాను చేసుకుంటా ఉండేది, ఎవరి మీద ఆధారపడకుండా. ఈ సమస్యలు పరిస్థితులన్నీ వాళ్ళ పెద్ద అబ్బాయి చెప్పాడు విన్నాం. ఏదేమైనా ప్రభువుని ఆశ్రయించడం ద్వారానే దేవునికి సహాయం పొందాను. అది చివరిగా ఈయన పరిస్థితున్నప్పటికీ దేవుడు త్వరగానే ఒక వారం రోజులు బాగా హాస్పిటల్ ఒక 4-5 రోజులు ఉంది. ఇంటి దగ్గర కూడా వారం రోజులు ఉన్నారు. కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులందరూ మరి సహకారిగా దేవుడిచ్చి వాళ్ళు ఇసుకుపోకుండా వాళ్ళు సహకారం చేయడానికి దేవుడు మనసు ఇచ్చాడు. తొందరగానే ప్రభు దేవుడు తీసుకున్నాడు. ఎందుకంటే అంకులు ముందుగానే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ దేవునితో నిరీక్షిస్తున్నాం. అది చివరిగా మేము ఊపిరి విడిచేంత వరకు కూడా నిన్న దినాన్ని ఆంటీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలా చూస్తూ ఉంది. ప్రేయర్ చెప్తే చేతులు కదపలేదు కానీ అంటే కంటితో సాగి చేసినట్టు అంటే దానికి గుర్తుంది. అయితే ఆ చివరి వరకు కూడా తన విశ్వాసాన్ని, తన నిరీక్షని కాపాడుకుంది. అయితే చనిపోతే పరలోకంలో ఉంది. మరి మనకు ఇంకా ప్రభుని అంగీకరించకుండా లేదా ప్రభుని అంగీకరించుకోవడానికి మన పరిస్థితి ఉండినా ఏదేమైనప్పటికీ లోకం ముగించబడతా ఉంది, మన జీవితాలు ముగించబడతా ఉన్నాయి. అది ప్రభు పిలిచేంత వరకు కూడా ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ ప్రభుతో నడుచుకుంటూ ప్రభుని వెంబడిస్తుంటే ఈ లోకం గతించిపోతుంది, మన జీవితం ముగించబడుతుంది. నిశ్చతను ప్రభుతో సదాకాలం ఉంటాం. ఇంకొక పాట పాడుకుని నిశ్చలమైనది యేసురాజ్యం, ఇంకా అది అంతం కాదు. ప్రభుత్వం ఇప్పుడు అంటే అక్కడ ఉంది. మరి మనం కూడా కుటుంబస్తులేమి, మేము సంఘస్థులేమి, ఎవరైనా ప్రభుత్వ ఆమెతో చూస్తాను నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఏదో మతము లేదా వాళ్ళ బంధువులు కదా స్నేహితులు కదా వచ్చి వెళ్దామని కాదు, కానీ ఆమెను బట్టి దేవుడు మిమ్మల్ని కూడా బతిమాలుతున్నాడు. ప్రభు మేము తల్లి గర్భంలో పిండంగా రూపించబడకముందే ప్రతి మానవుని ఆయన సృష్టించాడు, నిర్మించాడు. అయితే మరి బాల్య దినముల నుండి ప్రభుని విశ్వసించి ప్రభు మార్గంలో నడుచుకుంటే పరలోకం ఉంది. ఈ లోపల ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ పరలోకం ఉంది. అందుకని యేసు ప్రభువాన్ని అంగీకరించిన ద్వారా పరలోకం. అది ఆంటీ నిరీక్షించింది. ఇక్కడ అందరూ సందర్శిస్తున్నారు. ఒక విధముగా ఆమె కష్టములు పరిస్థితులన్నీ విడిపించబడి పరలోకంలో నిత్యానందంలో ఉంది. మనందరికి ఎడబాటు కానీ ప్రభుత్వం ఉంది, అది సంతోషం. ఈ అన్ని బాధలను విడిపించబడి ప్రభుత్వం ఉంది. ఆ నిరీక్షణ మనకు కూడా కావాల్సినట్లయితే మరి ప్రభుత్వం అంగీకరించి వెంబడించాలని కోరుచున్నా. మరి దేవుడు ఆంటీని ప్రభుత్వం ఉన్నారు, అలాగే కుటుంబస్తులు ఇంకా ఉన్నారు కదా, కొడుకులు ఇంకా మనవలు ఇంకా చిన్న బిడ్డలు వాళ్ళు కూడా రక్షణలో తాత మామ విడిచిన మార్గంలో వారు కూడా ప్రభుత్వం తీసుకొని రావడానికి దేవుడు సహాయపడినట్లు కుటుంబస్తుల వరకు ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లిగారి కోసం చెప్పాలంటే నాకు ఇంచుమించు
2009వ సంవత్సరం నుంచి తండ్రి గారు బరవ ప్రసాద్ గారు అలాగే అమ్మగారు విజయమ్మ గారికి పరిచయం. 2009వ సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. కొద్ది దినాలు మరి నాగలపల్లిలో ఉండడం జరిగింది. మరికొన్ని సంవత్సరాలు తొంపాలలో ఉండడం జరిగింది. మరికొన్ని సంవత్సరాలు గుండాల కాడ, మరి చివరిగా ఇక్కడ ఇది 4వ ప్లేస్. ఇది నిజంగా మరి ఇద్దరు కూడా చాలా మంచి ప్రార్థనా పరులు. నిజంగా మరి విధంగా చెప్పాలంటే నన్ను చాలా ప్రేమించిన కుటుంబం. ప్రతి విషయంలో ఎప్పుడు ఒక మాట అంటుండేది, అయ్యా మీరు వస్తే నాకు ఎంతో నిండుగా ఉంటది, ఎంతో సంతోషంగా ఉంటది, ఎంతో ధైర్యంగా ఉంటది. ఒకవేళ రాకపోతే సంతోష్ అయ్య గారు రాలేదు, ఇదిగో ఈ కానుకున్నాయి, ఈ రైస్ తీసాను వెళ్ళండి అని మల్లేశ్వరితో కౌలు పంపించేవారు. మరి నిజంగా మరి జనవరి నెలలో మరి తండ్రి గారు మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఇంత తొందరగా తల్లి గారు పరలోకరాజు వెళ్ళిపోద్దని అనుకోలేదు. అంతా కలిసి ఒక వారం రోజుల్లో పాపం చాలా వీక్ అయిపోయారు. మినిమం కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా భూమి మీద ఉంటుంది అనుకున్నాం. ఏది ఏమైనప్పటికీ నరుని ఆయువు ఎంత ఒక గట్టి పరక వంటిది. నిజమే, ఎవరు ఎప్పుడు ఈ లోకంలో మనం ముగించబడతామో మనకే తెలియదు. అయితే ఒకటి, మనం ఎప్పుడు దేవుడు మనం పిలుచుకున్న ఈ భూమి మీద మనం రెడీగా ఉండాలి. మనకి ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా మనతో రాదు. ఎప్పుడు మనల్ని దేవుడు పిలుచుకుంటాడో అప్పుడు మన జీవితాన్ని చక్కపరుచుకొని దేవుడితో ఉండడానికి మనకి ముందుకు వెళ్ళిపోవాలి. మరి అనుకోకుండా ఉదయకాలంలో ఇట్లా జరిగిన వెంటనే ఉదయకాలంలో నేను 6 గంటలకే రావడం జరిగింది. మరి అన్ని విధాలుగా దేవుడు అన్ని చక్కగా దేవుడు సమకూర్చాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి అందరూ కూడా దేవుడు మరి దైవజనులు సాగర్ గారు, జగర్ గారు వచ్చారు, అలాగే సీల నుంచి మధుభాష గారు వచ్చారు, జాను, మొత్తం అందరూ వచ్చారు. ఇక్కడ అందరినీ కూడా దేవుడు సమకూర్చాడు. ఇంత ఘనముగా మరి ఈ కార్యక్రమాన్ని దేవుళ్ళు నడిపిస్తున్నారు. ఎందుకంటే నిజంగా చాలా ఒక విధంగా చెప్పాలంటే గ్రేస్ మేడం సిస్టర్ గారికి, అలాగే సిస్టర్ గారికి, మధు, అలాగే జాను, కమల వాళ్ళకి ఒక తీరం లోటే. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే అదొక రకమైనటువంటి ఒక చిన్న వేదన. అయినప్పటికీ దేవుడు ఉన్నాడు. దేవుడు వారిని ఒక తల్లి ఆదరించినట్లుగా దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించునుగాక. అంతేకాదు మరి నన్ను కూడా చాలా ఎక్కువగా బాగా ప్రేమించే కుటుంబం. మరి వారి ఎల్లప్పుడూ సంతోషంగా దేవుని బలముతో ముందుకు సాగాలని ఈ మాట ముగిస్తున్నాను. వారు దుఃఖంలో ఉండిపోకుండా వారు ఆదరించడానికి, ఓదార్చడానికి మనకు సమావేశం కాబట్టి దేవుడే ఆ తల్లిగారు లేని లోటు తీర్చులాగన కుటుంబాన్ని బహుగా ఆదరించిన. ఎందుకంటే ఒక తల్లి తను ఆదరించినట్లు దేవుడే ఆదరిస్తాడు. మానవుల యొక్క ఆదరణ కానీ ఓదార్పు కానీ దేవుడు తలంచినట్లుగా ఆదరించినట్లుగా ఆదరణ ఎవరూ చేయలేరు. ఇక్కడ మన అందరి కోరిక, నా కోరిక ఏంటంటే ఆ బిడ్డల్ని సంపూర్ణంగా ఆదరించండి. ప్రభు పేట ప్రార్థన చేస్తాను. మనమందరము సోదరి విజయమ్మ గారి యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకే మనం వచ్చిన్నాం. ఈ దినాన్న మనం చూస్తాం, రేపు మనం చూడలేము. కాబట్టి ఇప్పటి వరకు భూమి మీద జీవించింది వారి యొక్క పిల్లలతో సంబంధం కలిగి ఉంది, విశ్వాసంతో సంబంధం కలిగి ఉంది. అయితే ఇప్పుడు కళ్ళు మూయబడ్డాయి. అయితే మరలా ఆమెను ఎవరు చూడలేరు, మనం కూడా ఎవరము ఆమెను చూడలేము. అయితే చాలా మంది ఈ స్థితికి రావాల్సిందే. అందుకే అంటాడు, మనిషిగా పుట్టినోడు చావక మానడు. అయితే వచ్చిన ఈ యొక్క సహోదరి ఎక్కడికి వెళ్ళింది అది ప్రాముఖ్యమైంది, మనం ఎక్కడికి వెళ్తాం అది ప్రాముఖ్యమైంది. అయితే పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందంటే మనుషుని యొక్క పుట్టుక గురించి బోధించింది, మనుషులు ఏ విధంగా జీవిస్తాడో బోధించింది, మనుషుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో కూడా అది ముందుగానే బయలుపరిచింది. అయితే ఇక్కడ 2 విషయాలు నేను ఇదే ఫైనల్ మెసేజ్ అండి, త్వరగా మనం ముగిస్తున్న ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం.
నేను చెప్తాను. బైబిల్ మీరు చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండి నేడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములను నేను కనిపెట్టి ఉండును. మళ్ళా చెప్తాను ఈ మాట. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండి నేడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములను నేను కనిపెట్టి ఉండును. మరొక మాట, జ్ఞానిటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుతాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును, గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశ్రయించను గాక. ప్రభునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, సోదరి విజయమ్మ గారు నిద్రించారు. కానీ చాలా మంది ఏమంటారంటే చనిపోయారు అని చెప్తారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చనిపోయారని చెప్పాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువు నన్ను నిద్రించు వారు మృతులు ధన్యులు అని చెప్పబడింది. అంటే నిద్రించిన వాడు లెగుస్తాడు, అయితే చనిపోయిన వాడు లెగడు. అయితే మన ముందున్నటువంటి అనేక మంది సాక్ష్యం చెప్పారు. మా మేనత్త గారి మా మేనత్త నా వయసు తెలిసేటప్పటికి మా మేనమామ గారు మా మేనత్త గారు ప్రార్థనా పరులు. వారు మనందరూ తెలుసు ఎంతో కఠినమైనటువంటి పేదరికంలో వారు జీవించారు. అయితే ఎన్ని పేదరికంలో వెళ్ళినప్పటికీ కూడా క్రీస్తును సంపాదించుకున్న వీళ్ళు తమ యాత్ర ముగించేంత వరకు కూడా క్రీస్తును విడిచిపెట్టలేదు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు, గొప్ప పౌలు ఆకాశం వచ్చిన దర్శనం చూసిన తర్వాత చివరిలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు తిమోతి అంటాడు, ఓ తిమోతి, నేను మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది ప్రాముఖ్యమైనది. విశ్వాసము కాపాడుకోవాలి. అనేక మంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. అనేక మంది యేసుని వెంబడించిన తర్వాత సమస్య వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అనేక మంది యేసుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీరి విషయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు సొంత రక్షగా అంగీకరించారో అప్పటి నుంచి వారి జీవితంలో నాకు తెలిసినంత మటుకు సుఖమెరగరు. ఒక రోజున నేను 9th క్లాస్ లో నేను మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను పండుకున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మా మేనమామ అంటున్నాడు ఈమెతో, అమ్మ విజయ, ఇప్పుడు వరకు తినడానికి ఏమీ లేవు మనకి, కానీ మా 2వ కూతురు చంటి ఆవిడ ఏదో పెడుతుంటే మనం తింటున్నాం అన్నాడు. కాబట్టి నాకు అప్పుడు అనిపించింది వాళ్ళంత పేదరికంలో ఉన్నారు. అయినా సరే ఆయన వర్తమానికుడు. ప్రియమైన సోదరి సోదరులారా, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. కానీ విశ్వాసమును కాపాడుకుంటే చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసమును ఎవరైతే కాపాడుకుంటారో వారు ధన్యులుగా బైబిల్ చెప్పబడింది. వారు ప్రభుతో ఉంటారు. అందుకే కీర్తనకారుడు 16వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటారు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటారు. ఆ తర్వాత కీర్తన అంటాడు, శ్రేష్టమైన మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించాను. ఈ మాట మా మేనమామ గారికి చెప్పాలప్పుడు తర్వాత గుర్తొచ్చింది. వీళ్ళకి ఏ భూమి కూడా లేదు, సరైన నివాసం కూడా లేదు. కానీ దావీదు ఏమన్నాడంటే, దేవుని పిలుపు ఒక నిరీక్షణ ఉంది. ఈ భూమి మీద ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, నీకు ఏమి లేకపోవచ్చు, కానీ పరలోకమైనటువంటి దేవుడు మనకు శ్రేష్టమైన స్థలంలో పాలు ప్రాప్తించాడు. కాబట్టి దేవుడే నా స్వాస్థ్య భాగ్యం. ఇక్కడ దావీదు శ్రేష్టమైన మనోహర స్థలంలో, కాబట్టి వీడికి సెంటు భూమి కూడా లేదు. అయితే పరలోకంలో స్వాస్థ్యము దేవుడిచ్చాడు. అందుకే పౌలు అంటాడు, ఓ తిమోతి, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా పరుగును కరముట్టించుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అయితే ఇక బైబిల్ ఏం చెప్తుంటే, ఇక యోబు గ్రంథం అంటాడు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అన్నాడు.
కానీ ఎవరైతే యేసు క్రీస్తు రక్తంతో కడగబడతారో, విశ్వాసమును కాపాడుకుంటారో వారు నిద్రిస్తారు, లేపబడతారు, వారి కనులు తెరవబడతాయి, వారి ప్రభుతో కూడా వారు ఉంటారు. అయితే ప్రసంగి గ్రంథం వచ్చినప్పటికీ 7వ అధ్యాయంలో జ్ఞానైనటువంటి సొలొమోను ఏమన్నాడంటే, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు? మరణం అందరికీ ప్రాప్తిస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు మరణ దినం మేలు? చూడండి, ముగిస్తాను, ఈ మాట ముగిస్తాను, కనపడదు. రండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ఇది అందరికి చూడు వినాలి. 5వ వచనం, బ్రతికి ఇండు వారు తాము చతురుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుగుపడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు. కాబట్టి 2 నిమిషాలు అయిపోతుంది. 6వ వచనం, వారి ఇంకా ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యునికి జరిగే వాటిలో దేనిందు వారికి ఇంకా ఎప్పటికీ వారికి వంతు లేదు. కాబట్టి విజయమ్మ గారు ఇక్కడితో ముగించబడింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించలేదు, ఆమె ఎవరి మీద పగబెట్టుకోలేదు, ఎవరి మీద అసూయపడదు. కాబట్టి మరణం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, బ్రతికిన్న మనం కూడా ఎవరిని అసూయపడకూడదు, ఎవరిని పగబెట్టుకోకూడదు. అందుకే ఒకరి జనదినం కంటే మరణ దినమే మేలు. ప్రభు ఈ మాటలు దీవించగా. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అదేవిధంగా కొన్ని మాటలు తెలియజేస్తాను. ప్రభు నామమున మీ అందరికీ కూడా మా అమ్మగారి జ్ఞాపకార్థ భూస్థాపన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొంతమంది ఒకవేళ బరియల్ కార్యక్రమానికి అక్కడికి రాలేరేమో, మళ్ళా కుటుంబ సభ్యులకి, సేవకులకి, రక్త సంబంధికులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా అమ్మగారి జ్ఞాపకార్థ కూడిక శనివారం ఇదే గృహం ముందు జరిగింది. మా నాన్నగారి దానికి ఏ విధంగా మీరు ఆదరించారో దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారని మేము స్వయంగా చెప్పలేదు అనుకోమాకండి. మిమ్మల్ని అందరినీ కూడా మరలా ఉదయం ఇక్కడ 10 గంటలకు ప్రారంభించబడింది. దయచేసి సేవకులు, సంఘస్థులు అందరూ కూడా రావాల్సిందిగా దేవుని నామం బట్టి ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు చక్కని మాటలు మాట్లాడి మా కుటుంబాన్ని ఆదరించిన వచ్చిన రక్త సంబంధికులకి, బంధువులకి, సంఘస్థులందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబ సభ్యులు దయచేసి మా మేనల్లుళ్ళు థామస్ మాంతి తీసుకెళ్దాం. దయచేసి ఇంకా చూడవలసిన వారు చూడడానికి రండి.
ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఈ మాటలు తెలియజేయబడుతూ వస్తున్నాయి. మనము మంటివారమై ఉన్నామనే సంగతిని దేవుడు జ్ఞాపకము చేసుకుని మన జీవితాల్లో తన మహిమైశ్వర్యముతో మనల్ని నింపి మనల్ని తన ప్రజలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని తన ఆత్మను మనలో ఉంచి, ఆ ఆత్మ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన యొద్దకు చేరేదిగా దేవుడు మనలను సిద్ధపరుస్తూ వచ్చినాడు. కనుక ఈ శరీరము మన్నైనది గనక తిరిగి మన్నైపోతూ వస్తుంది గనక ఈ యొక్క మంటి శరీరాన్ని మనము మంటికి అప్పజెప్పనై ఉన్నాం. కనుక ఈ మాటల్ని మనము ఆధారం చేసుకుని ఈ యొక్క భౌతిక దేహాన్ని మంటిలో కలుపుతూ వస్తున్నాం. దేవుడు రాబోయే దినాలలో ఏ మహిమైశ్వర్యమైతే ప్రియ తల్లి విజయమ్మ గారు పొందినారు, మన జీవితాల్లో కూడా ఆ యొక్క మరి ప్రభుని యేసుక్రీస్తును కలిగి ఉండేటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనము, మన కుటుంబాలు రావలసినగా ఉన్నాయి. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించి సిద్ధపరచునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసు మీకు వందనాలు తండ్రి. ఇక సాయంకాలం మందు మరొకసారి ప్రభా ఇదిగో తండ్రి గారి యొక్క విజయం గారి సమాధి కార్యక్రమం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయ కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలం ప్రభా తల్లి గారిని మీరు కాచి కాపాడి మీ రాజ్యాన్ని మీరు తీసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా విడిచి వెళ్ళిన ప్రభా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి, బలపరచండి. సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని జరుగుతున్న ఇకనైనా భూస్థాపన కార్యక్రమం అంతటి కూడా నీ మహిమార్థమే జరిగించమడుచున్నాం. నైనా మీ సావుకులు సెలవిచ్చినట్లుగా మన్నైనా తిరిగి మళ్ళా మన్నవుతుండగా ప్రభా మంటిని తీసి మరలా మన్నుగా మారుస్తున్నాం తండ్రి. ప్రభా నరులారా తిరిగి రండని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభా ఇదిగో తను మీకు మాత్రం మీరు పిలుచుకున్న విజయం గారికి మీకు వందనాలు. జరుగుతున్న ఈ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరిగించండి. మట్టికి మండుగా మార్చి వాడుకండి. నరుని ఆత్మ హోవ పెట్టిన దీపాన్ని అవుతంటే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్న సమాజ కార్యక్రమం ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే కుటుంబ సభ్యులు మీరు ఆదరించి బలపరిచండి. మహిం పొందమని సమస్తము కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
క్లోజింగ్ ప్రేయర్ చేసేస్తాం. ప్రేమగల తండ్రి వందనాలు, ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. రాష్ట్రాలు విజయమ్మ మరి భౌతిక దేహాన్ని భూస్థాపన చేయడానికి కృపనిచ్చినాం. మట్టికి అప్పచెప్తున్నాం. మరి కుటుంబ సభ్యులను ఆదరించండి. కుమారులను, కుమార్తెలను, మనవులను, మనవరాలను మీరే ఆదరించి ధైర్యపరిచి నడిపించండి. రాగలిగిన వారందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక దినాన నీ ఆశీర్వాదాలు మేము చూస్తామనేటువంటి నిరీక్షణ మాకు ఇచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఆ గొప్ప నిరీక్షణతో ఈ యొక్క భౌతిక దేహాన్ని మట్టికి అప్పచెప్తూ వస్తున్నాం. వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్వీన్య సహవాసం సదాకాలం మనకి, మన కుటుంబాలకి, కుటుంబ సభ్యులందరికీ తోడైండి, ఆదరించి, ధైర్యపరిచి నడిపించును.